భక్తాగ్రేసరుడైనటువంటి స్వామి హనుమ వైభవాన్నంతటినీ కూడా హనుమాన్ చాలీసా ప్రకాశింపచేస్తుంది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని లోకానికి అందిస్తే వాల్మీకి మహర్షి యొక్క అంశతో వచ్చినటువంటి వారే గోస్వామి తులసీదాస్ గారు. వారు రామచరిత మానస్సుని అట్లాగే హనుమాన్ చాలీసా మొదలైన గ్రంథాలను ఎన్నింటినో జాతికి అందించారు. ఆయన భగవంతుని యొక్క అనుగ్రహము చేత జన్మించినటువంటి ఒక గొప్ప అవతారం అనే చెప్పవలసి ఉంటుంది. ఎందుచేత అంటే అందరి వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో గోస్వామి తులసీదాస్ గారి యొక్క జీవితం అటువంటిది కాదు. ఆయన జీవితంలో పుట్టుక నుంచి కూడా మిగిలిన వారి కన్నా భిన్నత్వం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మనం ఆ విషయాన్ని, ఆయన జీవితాన్ని విహంగ వీక్షణంగా ఒక్కసారి పరిశీలనం చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని గోచరమవుతాయి. ఆయన ప్రయాగ సమీపాన బాందా అనబడేటటువంటి జిల్లాలో రాజాపురం అనబడేటటువంటి గ్రామంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు ఆత్మారాం దూబే, తల్లిగారి పేరు హులసీదేవి. ఆత్మారాం దూబే గారు ఎప్పుడూ కూడా అందరితో మాట్లాడుతూ ఆత్మారాముడున్నాడు, ఆత్మారాముడిని సేవించండి, ఆ ఆత్మారాముడే మనకి ఉత్తమ గతులు కల్పిస్తాడు అంటూ ఉండేవారు. ఆయనకి ఆ ఆత్మారాముడు అని ఆయన గురించి చెప్తూ ఉండడం ఒక అలవాటు. అందుకని ఆయన పేరు ఆత్మారాం దూబే అనే పిలవబడింది. ఆ ఆత్మారాం దూబే హులసీదేవి దంపతులకు గోస్వామి తులసీదాస్ గారు కుమారుడిగా జన్మించారు. ఆయన జన్మించినప్పుడు విశేషం ఏమిటి అంటే 12 నెలలు అమ్మగారి కడుపులో ఉండిపోయారు. సర్వసాధారణంగా 9 నెలలకి ప్రసవం అయిపోవాలి. కానీ ఆయన రాముడు ఎట్లా కౌసల్యాగర్భవాసం 12 నెలలు చేశాడో తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థీషు పంచషు గ్రహీషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని కదు రామాయణంలో. 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. 12 నెలలు హులసీదేవి గారి యొక్క గర్భవాసం చేసినటువంటి వారు తులసీదాస్ గారు. తులసీదాస్ గారు జన్మించినప్పుడు 5 ఏళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడో అంత పిల్లవాడు జన్మించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఆయన నోట్లో 32 దంతాలు ఉన్నాయి. పైగా పుడుతూనే అందరి పిల్లలు ఏడ్చినట్టు ఆయన ఏడవలేదుట. ఆయన రామ్ 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 అంటూ పుట్టారు. పుడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా సహజంగా తండోపతండాలుగా వచ్చి ఈ పిల్లవాడేదో చాలా విచిత్రంగా ఉన్నాడని చూడడం మొదలుపెట్టారు. కొంతమంది ఇది దుశ్శకునం, పిల్లవాడు ఇలా జన్మించకూడదు, నోట్లో పళ్ళతో పుట్టాడు, పైగా పుడుతూనే 5 ఏళ్ల పిల్లాడంతున్నాడు, అందరూ పిల్లలు ఏడ్చినట్టు ఏడవలేదు, కాబట్టి ఈ పిల్లవాడు అందరిలాంటి వాడు కాడు, ఈ పిల్లవాడు ఇక్కడ పుట్టడం అరిష్టానికి సంకేతం, అశుభాలు జరుగుతాయి, కాబట్టి పిల్లవాడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని నిర్ధారించారు. వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు విని ఆయన భయపడ్డారు. ఆత్మారాం దూబే ఈ పిల్లవాడిని ఇక్కడే ఉంచి పెంచితే ఏ అరిష్టాలు జరుగుతాయో అన్న బెంగతో ఆయన 7వ నాడు పుట్టారు తులసీదాస్ గారు. 7వ నాడు పుడితే 3వ నాడు అంటే 10వ నాడే వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి పనిపిల్ల చులియా అనబడేటటువంటి దాసిని పిలిచి ఆ పిల్లవాడిని ఆమెకి ఇచ్చేసి నువ్వు తీసుకెళ్ళి మీ అత్తవారింట్లో వదిలిపెట్టేసే ఈ పిల్లవాడిని అని చెప్పి పంపించేశారు. ఆ పిల్లవాడిని ఆ దాసి తీసుకువెళ్ళిపోయినటువంటి మరునాడే తులసీదాస్ గారికి జన్మనిచ్చినటువంటి హులసీదేవి గారు శరీరత్యాగం చేసేశారు. ఆమె మరణించారు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఈ చునియా వాళ్ళ అత్తవారింట్లో ఉంచింది. అక్కడ ఏదో ఆ పిల్లవాడు పెరుగుతున్నాడు, కానీ ఈ వార్త అంచెలంచెలుగా అన్ని చోట్లకి వెడుతుంది కదూ, ఆ పిల్లవాడి మీద ఆదరభావం తగ్గిపోయింది. ఈలోగా 5.5 సంవత్సరాలు ఆ పిల్లవాడికి వచ్చేటప్పటికీ ఈ పిల్లవాడిని పెంచుదామని తీసుకెళ్ళినటువంటి ఆ చులియా అన్న దాసి కూడా మరణించింది. అబ్బెబ్బే ఈ పిల్లవాడు దురదృష్ట జాతకుడు, ఈ పిల్లవాడితో ఎవరు సంపర్కం పెట్టుకున్నా కూడా వాళ్ళకి అరిష్టం జరుగుతోంది, కాబట్టి ఈ పిల్లవాడిని పట్ల ఆదరభావం చూపించకూడదు అన్న ఉద్దేశ్యంతో
ఆయన ఆలనా పాలనా చూడకుండా వీధులలో విడిచిపెట్టేశారు. కానీ ఆయన ఎంతటి కారణ జన్ముడో తెలుసున్న వాళ్ళెవరు? పార్వతీ పరమేశ్వరులకు తెలియాలి. కాబట్టి కైలాసం నుంచి పార్వతీదేవే బయలుదేరి వచ్చి ప్రతిరోజు కూడా ఆ పిల్లవాడు అన్నం తినవలసినటువంటి సమయానికి సాక్షాత్తుగా జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవే అన్నం పెడుతుండేది. ఆవిడ పెట్టినటువంటి అన్నం తిని ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆ పిల్లవాడు కారణజన్ముడు అని చెప్పి ఎక్కడో ఉత్తర దేశంలో చివరికి హిమవత్పర్వత ప్రాంతం వైపుకి ఉన్నటువంటి ఒక గురువు గారు దివ్య దృష్టి చేత తెలుసుకున్నారు. మళ్ళీ అందరినీ రామనామంలోనూ రామ కథలోనూ ఓలలాడించగలిగినటువంటి వాడు, భక్తి మార్గం వైపుకి తిప్పగలిగినటువంటి వాడు, వాల్మీకి మహర్షి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు, కారణజన్ముడైనటువంటి పిల్లవాడు పుట్టి అనాదరణకి గురయ్యాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి జ్ఞాన సంపత్తిని కల్పించాలి. అందుకని తన శిష్యుణ్ణి పిలిచారు. నరహరి ఆనంద ఆ శిష్యుడి పేరు. ఆయనని పిలిచి ఆ ఊరు వెళ్ళి ఆ పిల్లవాడిని చేరతీసి ఉపనయనం చేసి ఆ పిల్లవాడికి ఉపదేశం చేయమని చెప్పారు. చెప్తే ఆయన బయలుదేరి వచ్చి ఈ పిల్లవాడిని వెతికి పట్టుకుని ఈ పిల్లవాడిని అయోధ్యకి తీసుకెళ్ళారు. అయోధ్యకి తీసుకెళ్ళి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసి గాయత్రీ మంత్రం ఒక్కసారి చెవిలో చెప్పేటప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి గాయత్రీ మంత్రాన్ని జపం చేసేటటువంటి వ్యక్తికి ఎంత అలవోకగా గాయత్రి సిద్ధిస్తుందో ఆయనకి అంత గొప్పగా సిద్ధించింది. అందులో ఉన్న 24 అక్షరాలకి 24,000 శ్లోకాలుగా శ్రీరామాయణాన్ని రచించినటువంటి మహాపురుషుడైనటువంటి వాల్మీకి అంశతో వచ్చినటువంటి మహానుభావుడికి అటువంటి గాయత్రీ మంత్రం భాషించకుండా ఎలా ఉంటుంది? అందుకని ఆయనకి సహజంగా ఆ గాయత్రీ మంత్రం బాగా వంట పట్టింది. ఆ పిల్లవాడు ఎప్పుడూ రామ్ 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 అంటూనే ఉండేవాడు. ఆయనకి ఉపదేశం చేసిన తర్వాత అప్పటి వరకు ఒక పేరు పెట్టి ఎవరూ పిలవలేదు. గురువుగారు ఎప్పుడూ రామ్ అంటాడు. పుట్టినప్పుడు కూడా అందరి పిల్లలలా ఏడవల రామ్ అంటూ పుట్టాడు. అందుకని ఈ పిల్లవాడిని రాంబోలా అని పేరు పెడుతున్నారు. అని రాంబోలా అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు అయోధ్యలో పెరిగి పెద్దవాడయ్యాడు. విద్వాంసుల దగ్గరికి వెళ్ళాడు. వేదాంగములన్నీ కూడా ఏకసంధాగ్రాహి, ఒక్కసారి వింటే చాలు వచ్చేసేది. సమస్త శాస్త్రముల యందు ప్రకాండుడయ్యాడు. రత్నావళి అనబడేటటువంటి పిల్లని ఇచ్చి వివాహం చేశారు. ఎంతో సంతోషంగా గృహస్థాశ్రమం నడిచిపోతుంది. కానీ అలా నడిచిపోతే ఆ జీవితంలో ఒక పెను మలుపు ఎలా తిరుగుతుంది? ఎక్కడో ఒక పెను మలుపు తిప్పాలి పరదేవత. ఆవిడ ఎందుకు తిప్పుతుంది? ఆవిడికే తెలియాలి. అందుకని ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఒకానొకనాడు ఈ తులసీదాస్ గారి భార్య రత్నావళిని ఆమె సోదరుడు వచ్చి పుట్టినింటికి తీసుకెళ్ళాడు. ఈయన పాదుషా గారి కొలువులో పనిచేస్తుండేవారు, పురాణ ప్రవచనం చేస్తుండేవారు. తిరిగి ఇంటికి వచ్చి భార్య కోసం చూశారు. ఆమె కనపడలేదు. ఆమె కోసమని చెప్పి మంచి వరదలలో ఉన్నటువంటి నదిని ఈది అవతల ఒడ్డుకి వెళ్ళి అందరూ నిద్రపోతూ ఆ వర్షంలో పిలిచినా పలకకపోతే ఆయన ఆ పట్టుకుని ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సర్పం, అది ఒక జాతి సర్పం. ఆ సర్పానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఉడిని ఎలా పట్టుకుంటుందో అది నోటితో అలా పట్టుకుంటుంది. దాని తోకకి ఏదైనా తగిలితే అది వదిలిపెట్టదు. అటువంటి సర్పం ఒకటి వేలాడుతోంది అక్కడ ఉన్నటువంటి ఒక కర్రని పట్టుకుని. ఈయన వెళ్ళి తాడనుకుని మేడ మీద భార్య ఉంది, ఆమెని చేరుకుందామని చెప్పి దాన్ని తోక పట్టుకున్నారు. అది తాడనుకున్నారు. ఎవరైనా అలా పట్టుకుంటే ఆ పాము నోటితో కరిచి పట్టుకుంటుంది. అదొక ప్రత్యేకమైన జాతి సర్పం. దాని పేరు కూడా ప్రస్తావించారు ఆయన జీవిత చరిత్రలో. ఆ పాము ఎప్పుడైతే పట్టుకుందో ఆ వర్షంలో ఆయన భార్యని చేరాలన్న తమకంలో ఉన్నారు. అది పాము అని కూడా గమనించలేదు. దాన్ని గట్టిగా పట్టుకుని ఎక్కుతూ ఉంటే ఆయన గోళ్ల చేత చెనకపడి దాంట్లోంచి వచ్చినటువంటి రక్తం ఆయన మీద పడింది. అయినా చూసుకోకుండా పావుని పట్టుకుని ఆ పై వరకు ఎక్కేసి మేడ మీద దూకి భార్య పడుకున్నటువంటి గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు. ఆమె పైకొచ్చి చూసి ఆశ్చర్యపోయింది. ఇంత గాలి వాన, నది వరదల్లో ఉంది, ఎట్లా వచ్చారు ఇంత తడిచి ముద్దయిపోయి?
ఇంత ఆర్తిగా నా కోసం వచ్చారా అంటే, నాకు నీ యొక్క పొందు కావలసి ఉంది, దాని కొరకు అని చెప్పి నేను ఉద్వేగాన్ని పొంది ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను అని ఆయన ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్ళబోతున్నారు. ఆయన కట్టుకున్న బట్టల మీద పడి ఉన్నటువంటి నెత్తురు చూసింది ఆవిడ ఆశ్చర్యపోయింది. ఒకానొకనాడు ఎంతో ప్రయత్నం చేసి జీవితంలో పైకొచ్చినటువంటి దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసి అమృతోత్పాదనం చేశారు. తీరా అమృతం పంచుకునే సమయానికి మోహిని వైపుకి ఆకర్షింపబడ్డారు రాక్షసులు. ఆ కామం చేత భ్రష్టులైపోయి అమృతాన్ని పోగొట్టుకున్నారు. అట్లాగే విశ్వామిత్రుడు ఎన్నో పర్యాయాలు గొప్ప తపస్సు చేసి కామానికి వశపడి తన తపస్సుని పోగొట్టుకున్నాడు. అట్లాగే సుందోపసుందులు వాళ్ళిద్దరూ ఒక్క వనిత కోసం అన్నదమ్ములయ్యుండి కూడా దెబ్బలాడుకుని మరణించారు. చంద్రుడు కేవలం ఒక భార్య యందు మాత్రమే అనురక్తిని ప్రకటించినటువంటి కారణం చేత పక్షపాత దోషం పొందినటువంటి హేతువుగా మామగారు శపిస్తే శాపానికి గురయ్యాడు. రావణాసురుడు స్త్రీ పట్ల ఉన్నటువంటి కాముకత్వంతో ఎంత పతనమైపోయాడో మీకు తెలుసు. అంత గొప్ప కీచకుడు ద్రౌపదిని ఆశించి నశించిపోయాడు. ఇందులో కొందరు పరకాంతలను ఆశించిన వాళ్ళు అయి ఉండవచ్చు, కానీ పురుషుడికి కామము బహుచెడ్డది. మీకు నా పట్ల కలిగినటువంటి కామానికి ఇంత కష్టపడి వరదలలో ఉన్న నది దాటి పావుని కూడా చూడకుండా నేను దీపం పట్టుకుని వెళ్ళి చూస్తే అక్కడ పావు ఉంది. మీరు పావుని పట్టుకుని పైకొచ్చి నా తలుపు తట్టారే, మీకు నా మీద ఉన్న అనురక్తిలో 16వ వంతు రామచంద్రమూర్తి యొక్క పాదముల మీద ఉండి ఉంటే మీరు ఎంత సత్పురుషులయ్యి ఉండేవారు. ఆ కామాన్ని జయించిన వారు కదా మహాత్ములయ్యారు. అక్కడ కదా పరదేవత పెట్టిన పరీక్షలో నెగ్గాలి. భీష్మాచార్యుల వారు కామానికి లొంగలేదు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకు కదా ప్రాతస్మరణీయుడయ్యాడు. అంపశయ్య మీద పడుకుని ఉంటే, నెత్తురంతా కారిపోయి ఉంటే, అంత ఒళ్ళు నిప్పులతో ఉంటే, అన్నం కూడా తినకుండా ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి నువ్వే ధర్మాలన్నీ చెప్పాలి, నీకు నొప్పి తెలియకుండా వాక్కుకి దోషం రాకుండా వరమిస్తున్నానని చెప్పి శక్తినిచ్చి పలికించారు కదా. కామానికి దూరంగా నిలబడిన భీష్ముడు ఎంత గొప్పవాడయ్యాడు. అర్జునుడు ఊర్వశి కోరి వచ్చినా కూడా తిరస్కరించి ఎంతటి మహానుభావుడయ్యాడు. శుకుడు స్త్రీ స్పర్శకి దూరంగా ఉండి భాగవతాన్ని 7 రోజుల పాటు ప్రవచనం చేసి ఎంత ఉన్నత స్థాయిని పొందారు. మీరు తెల్లవారితే ఏ రామాయణాన్ని ప్రవచనం చేస్తారో అందులో మహాపురుషుడై రామకథ అనబడేటటువంటి మాలకి గుచ్ఛంగా ప్రకాశించేటటువంటి హనుమ ఎంత గొప్ప బ్రహ్మచారి. ఇంతమంది విషయాలు మీరు చెప్తే నేను విన్నవి, నేను మీకు చెప్పట్లేదు. ఇన్ని తెలిసి ఉన్న మీరు ఒక్క రాత్రి నేను ఇంటి నుంచి పుట్టింటికి వస్తే తాళలేక ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో నా కోసమని వచ్చేసారా? నిజంగా మరి మీరు చెప్పినవి మీకు వంట పట్టి ఉంటే, మీరు కానీ నిభాయించుకుని నిలబడగలిగితే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగితే, పరీక్షలో నెగ్గి ఉంటే మీరు ఎంత గొప్పవారై ఉండేవారు. అయ్యో ఇలా వచ్చేసరే, నా మీద ఉన్న అనురక్తిలో 16వ వంతు రామచంద్రమూర్తి పాదాల మీద ఉంటే ఎంత గొప్పవారయ్యారో కదా అందావిడ. ఆ మాట అనడం ఏమిటి? ఉత్తర క్షణం ఆయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వస్తే వరదలా రావాలని కదా రామకృష్ణ పరమహంస చుక్కా చుక్కా బొట్టు బొట్టులా వస్తుందా. ఎట్లా వచ్చారో అట్లాగే కిందకి దిగి వెళ్ళిపోయారు. అంత చీకట్లో అంత వర్షంలో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. తిన్నగా కాశీపట్టణానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు గంగా స్నానం, ఆ తల్లి విశాలాక్షి విశ్వేశ్వరుల యొక్క సేవ, రామచంద్రమూర్తిని గురించినటువంటి ధ్యానం చేస్తుండేవారు. ఆ భక్తి పరిపుష్టమైపోయింది. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం మనసు విశేషంగా వెంపర్లాడడం మొదలైంది. ఎవరు నాకు చేయిస్తారు దర్శనం అని బాధపడుతుంటే, ఒక రోజున సంధ్యావందనం చేసుకుని
ఆ నీళ్లు తీసుకెళ్లి ఒక చెట్టు కింద పోశారు. పొయ్యగానే అందులో నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు శాప విమోచనం పొంది తులసీదాసు గారికి కనపడ్డాడు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి దోషముల చేతి శిపింపబడి బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టుని పట్టుకుని ఉన్నాను. మీరు సంధ్యావందనం చేసినటువంటి నీళ్లు తెచ్చి దీని మొదట్లో పోసినటువంటి కారణం చేత నాకు కలిగినటువంటి శాపం తొలగిపోయింది. మీరు నాకు ఇంతటి ఉపకారం చేశారు. నేను మీకు ఏదైనా ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఏదైనా కావలసింది నేను చెయ్యగలిగింది ఉంటే అడగండి అన్నారు. నాకు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనం కావాలని అడిగారు. అది నేను చేయించలేను. రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయించగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. కానీ మీకు ఒక గొప్ప కీలకం చెప్తాను. మీరు ప్రతిరోజు గంగా తీరంలో కూర్చుని సాయంకాలం వేళ రామాయణ ప్రవచనం చేస్తారు. శ్రీరామాయణ ప్రవచనం చేస్తే ఒక లక్షణం ఉంది. రాముడి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతాను అని చెప్పి సంకల్పం చేసుకొని ప్రతిరోజు ఈ సమయంలో సభ జరుగుతుంది అని అంటే అక్కడికి హనుమ వచ్చి తీరుతారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అందరికన్నా సభలోకి ముందు ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చుంటూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళలేక బాధపడుతూ వెడుతూ ఉంటాడు. అందరికన్నా ముందు కూర్చునేటటువంటి వ్యక్తి, అందరికన్నా చిట్ట చివరన బాధపడుతూ వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరో మీరు గమనించండి. స్వర్ణశైలాభదేహం, బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది ఆయన శరీరం. మీరు వెళ్ళి ఆయన పాదములు గట్టిగా పట్టుకోండి. ఆయన బుకాయిస్తాడు. నాకేం తెలుసు, నేను హనుమనేమిటి అంటారు. వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. ఆయన పాదములు పట్టుకుంటే ఆయన మీకు రామచంద్రమూర్తి దర్శనం చేయిస్తారు. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఎందుకనంటే రామచంద్రమూర్తి హనుమకు ఇచ్చినటువంటి వరం. ఎక్కడెక్కడ రామాయణ ప్రవచనం జరిగినా, ఎక్కడెక్కడ రామభజనం జరిగినా, ఎక్కడెక్కడ రామగుణ సంకీర్తనం జరిగినా అక్కడ హనుమ వస్తారు. హనుమ వచ్చారు అంటే ఆ ప్రాంగణం పరమ పవిత్రమే. ఇంకా చచ్చిపోయేవాడు కూడా బ్రతకవలసింది. అంతటి మంగళప్రదుడు, అంతటి మహోపకారి, మహానుభావుడు హనుమ అంటే. కాబట్టి మీరు ఆయన పాదాలు పట్టుకోండి అన్నారు. తులసీదాసు గారు రామాయణ ప్రవచనం చేయడానికి వెళ్ళి కూర్చొని గమనించడం మొదలుపెట్టారు. ఒక 4 రోజులు చూసేటప్పటికి ఆయనకు అర్థమైంది, అందరికన్నా ముందు ఈ వ్యక్తి వస్తున్నారు. అందరికన్నా చిట్ట చివర వెడుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏదో తనలో తనే భావన చేసుకుంటూ మురిసిపోతూ సంతోషపడిపోతూ వెడుతున్నారు. ఈయనే హనుమా అని నిర్ధారించుకున్నారు. ఒక రోజున ఆ వ్యక్తి వెడుతుంటే తులసీదాసు గారు హఠాత్తుగా వెళ్ళి ఆయన 2 పాదములు గట్టిగా పట్టుకుని, మీరు హనుమ నాకు తెలుసు, నన్ను బుకాయించవద్దు, నాకు రామచంద్రమూర్తి దర్శనం చేయించండి, ఆయన దర్శనం కోసం వెంపర్లాడుతున్నానని ప్రార్థించారు. తులసీదాసు గారి యొక్క భక్తి ప్రపత్తులను బాగా తెలుసున్నటువంటి వారు హనుమ. అటువంటి మహానుభావుడికి ఎవరి భక్తి ఎటువంటిదో తెలియదు. ఆ భక్తి తెలుసున్నవారు కాబట్టి లేపి అన్నారు, తప్పకుండా, కానీ ఇక్కడ కాదు, నువ్వు చిత్రకూటానికి వెళ్ళు. అక్కడ కామదగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరం ఉంది. దానికి ప్రదక్షిణం చెయ్యి, నీకు సీతారామచంద్ర ప్రభువు యొక్క దర్శనం అవుతుందన్నారు. అక్కడికి వెళ్ళిపోయి రామనామ జపం చేస్తూ ఉండి తులసీదాసు గారు ఆ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా 2 రాజకుమారులుగా గుర్రాల మీద వస్తున్నారు. ఈయన ప్రతిరోజు చందనాదులు పుష్పాలు అన్నీ సిద్ధంగా పెట్టుకునేవారు. రామలక్ష్మణులు వస్తారేమో, సీతారాములు వస్తారేమో వాళ్ళకి ఇద్దామని. కానీ వాళ్ళిద్దరూ గుర్రాల మీద వస్తూ ఉంటే చూశారు, కానీ వాళ్ళు రామలక్ష్మణులని గుర్తించలేదు. ఎవరో రాజకుమారులని వదిలేశారు, వెళ్ళిపోయాయి గుర్రాలు. ఈయన కుటీరానికి వచ్చేశారు. హనుమ వచ్చారు. రామలక్ష్మణులు వచ్చారు, సేవించావా అని అడిగారు. రామలక్ష్మణులు ఎక్కడొచ్చారు అని అడిగారు. అయ్యో, నువ్వు కామదగిరి ప్రదక్షిణం చేస్తుంటే నీకు గుర్రాల మీద ఎదురుగా టీవీతో వచ్చినటువంటి ఆజానబాహు ఉన్నాడే, ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి, ఆయనే రాముడు. పక్కన ఎర్రగా వెలిగిపోయాడే, ఆయనే లక్ష్మణస్వామి. నువ్వు గమనించలేదు, వెళ్ళిపోయారు. బెంగపెట్టుకోకు, మళ్ళీ వస్తారు. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా పరాకుగా ఉండన్నారు.
తులసీదాసు గారి కుటీరంలోకి వచ్చి చందనం తీసి, చందనాలంకారం చాలా గొప్పది కదా పరమేశ్వరుడికి, చందనాన్ని తీసి ఆ చందనం అంతా ఒక పాత్రలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటుంటే రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ రాజకుమారుల్లో లోపలికి వచ్చారు. వచ్చేసరికి ఈయన మళ్ళీ గుర్తుపట్టరేమో, ఎవరో రాజకుమారులని చందనం ఇవ్వడం మానేస్తారేమో అని హనుమకి బెంగ పట్టుకుని ఆయన ఏం చేశారంటే వెంటనే చిలుక రూపం ధరించి పర్ణశాలలోకి వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఆయన పాట పాడారు. ఏమనంటే, చిత్రకూటుకే ఘాట్ పర్ భైసంతనకి భీర్ తులసీదాస చందన ఘిసే తిలక్ దేత రఘువీర్ అని. ఆయన ఈ మాట చెప్తుండగానే తులసీదాసు గారు తీసినటువంటి చందనాన్ని స్వీకరించడానికి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా రాజకుమారుల రూపంలో తులసీదాసు గారు ఉన్న కుటీరంలోకి ప్రవేశిస్తున్నారు అని పాట పాడుతుండగానే తులసీదాసు గారు ఇలా తలెత్తి చూశారు. చూసేటప్పటికీ ఆ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆ ఆజానుబాహు, ఆ విశాల నేత్రాలు, ఆ పాలభాగం, ఆ చేతులు, ఆ కాళ్ళు, ఆ అందం, ఆ ధనస్సు, ఆ బాణాలు, పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి, వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూసి మహదానందపడిపోయారు. ఆ ఆనందపడిపోవడంలో చందనాన్ని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తూ స్పృహ తప్పిపోయారు. స్పృహ తప్పిపోతే రామచంద్రమూర్తి ఎంత భక్తపరాధీనుడంటే, గోస్వామి తులసీదాసు గారు తన కొరకు తీసినటువంటి చందనాన్ని తన చేత్తో తానే తులసీదాసు గారికి బొట్టు పెట్టి అలంకారం చేశారు. అలంకారం చేసి అంతర్ధానం అయ్యారు. ఆ ఆనంద ఝరిలోంచి బహిర్ముఖులయ్యారు తులసీదాసు గారు. పరమానందపడిపోయారు. రామలక్ష్మణుల యొక్క దర్శనమైందని ఎంతో ఆనందపడిపోయారు. ఆనందపడిపోయి మళ్ళీ చిత్రకూటం నుంచి కాశీపట్టణానికి వచ్చారు. వచ్చి రామాయణ రచన చెయ్యాలి అని సంకల్పం చేసుకుని ప్రతిరోజు కూడా రామాయణ రచన చేస్తూ ఉండేవారు. సంస్కృతంలో శ్లోకాలు వ్రాసి విశ్వేశ్వరుణ్ణి మనసులో ప్రార్థన చేసి విశ్వనాథుడి యొక్క పాదాల దగ్గర పెట్టేవారు. తన కుటీరంలో పెట్టి పడుకునేవారు. శివకేశవుల మధ్య అభేదం, వాళ్ళిద్దరి మధ్య ఏ భేదం లేదు అని నిరూపించినటువంటి మహాత్ములలో తులసీదాస్ గారు ఒకరు. పోతన గారు ఎట్లాగైతే శివభక్తి తత్పరులై రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించారో, అట్లా తులసీదాస్ గారు కూడా పరమశివ భక్తులు. శివానుగ్రహం చేతనే ఆయన రామ సంబంధమైనటువంటి కార్యక్రమములనన్నిటినీ కూడా నెరవేర్చారు. ప్రతిరోజు సంస్కృతంలో శ్లోకాలు వ్రాసి రామాయణం ఆయన విశ్వేశ్వరుడి సన్నిధానం అంటే కుటీరంలో ఉన్నటువంటి పూజామందిరంలో పెట్టి పడుకునేవారు. తెల్లవారుజామున నిద్రలేచి అనుష్ఠానం చేసుకుంటూ చూసేసరికి ఆ శ్లోకాలన్నీ కూడా చిరిగిపోయి ఉండేవి. ఒక్క శ్లోకం, ఒక అక్షరం కూడా ఉండేది కాదు. ఇదేమి ఇలా అవుతోంది అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు. 8వ రోజు ఆయన పడుకుని ఉండగా రాత్రి కలలో పార్వతీ పరమేశ్వరుడు కనపడ్డారు. కనపడి, నేను ఒక అద్భుతాన్ని లోకానికి నిరూపించాలనుకుంటున్నాడు. దీని గురించి ఒకప్పుడు ఈ సంఘటన గురించి మహానుభావులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు మాట్లాడారు ఈ సంఘటన గురించి. నేను వారు చెప్పిన మాటలు ఉటంకిస్తున్నాను. పార్వతీ పరమేశ్వరుడు కనపడి, ఇప్పటి వరకు జరగనటువంటి ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి. సంస్కృతంలో రామాయణ రచన చెయ్యవద్దు, అందుకే అది చెరిగిపోతోంది. నీ ప్రాంతీయ భాష ఉంది, అది హిందీ కూడా కాదు, హిందీలా ఉంటుంది. ఆ అవధి దాని పేరు. ఆ అవధి అనబడేటటువంటి భాషలో నువ్వు రామాయణ రచన చెయ్యి. ఎందుకనంటే సర్వసాధారణంగా ఏదైనా పరమ పవిత్రమైన విషయాన్ని చెప్పేటప్పుడు సంస్కృత భాషలో రచన చేస్తారు, సహజం. అంత మాత్రం చేత మిగిలిన భాషలు తక్కువ కాదు. కానీ భాష గొప్పతనం కన్నా భక్తుని యొక్క గొప్పతనం చేత ఒక గ్రంథం ఉన్నతిని పొందాలి. అది నీ జీవితంలో జరగాలి. తులసీదాస్ రచించిన కారణం చేత ప్రాంతీయ భాషలో, దేశ భాషలో ఉన్నటువంటి ఒక గ్రంథం అంత గొప్ప గ్రంథం అవుతుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అవధి భాషలో రామాయణ రచన చెయ్యి. సామవేదాన్ని గానం చేస్తే ఏ ఫలితం వస్తుందో,
సామవేదాన్ని ఎక్కడ స్వరం తప్పకుండా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సామవేదానికి స్వరభంగం అవుతుంది, అంత గుక్కపట్టి చెప్పాలి. అసలు స్వరభంగం లేకుండా సామవేదం చెప్తే ఎంత ఫలితం వస్తుందో రామచరితమానస్ చదువుకుంటే అంత గొప్ప ఫలితం వస్తుంది. అవధీ భాషలో రచన చెయ్యి అని చెప్పి ఆనతిచ్చారు. ఆయన ఆ కళలో అది చూశారు. తెల్లవారుజామున కళ గురించి స్మరిస్తూ నిద్ర లేచారు. నిద్ర లేచేటప్పటికి ఆయన పడుకున్న మంచం పక్కన పార్వతీ పరమేశ్వరులు నిలబడి ఉన్నారు. వెంటనే వాళ్ళిద్దరి పాదాల మీద పడి నమస్కరించి, తప్పకుండా నేను అట్లాగే అవధి అన్న భాషలోనే రచన చేస్తాను అని చెప్పి ఆయన బయలుదేరి అయోధ్య వెళ్ళిపోయారు. అది పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అనుజ్ఞ. అందుకే ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో కొన్ని లక్షల మంది రామచరితమానస్ని, హనుమాన్ చాలీసాని ఈ రెండిటిని నిత్యపారాయణ కింద చేస్తారు. రెండే పరమశక్తివంతములయ్యాయి. అలా అవడానికి కారణం ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరమే. యథార్థంగా చెప్పాలి అంటే ఉత్తర భారతదేశంలో రామచరితమానస్కున్నంత ప్రఖ్యాతి ఏ ఇతర రామాయణానికి లేదు అని చెప్తే దోషం కాదేమో. ఎందుకనంటే నేను ప్రత్యక్షంగా ఒకసారి దాన్ని అనుభవించాను. రామచరితమానస్ పారాయణ చేసేసిన తరువాత చాలామంది భక్తులు కలిసి చేస్తారు. ఒక ఇంట్లోనో ఒక ప్రాంగణంలోనో. ఒక ఇంట్లో చేశారు ఒకప్పుడు. చేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే పారాయణ రాత్రి 10ంటికి అయిపోనివ్వండి, 10:30కి అయిపోనివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే రామచంద్రమూర్తి ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆయన రామపాదముల యందు విశేషమైన భక్తి కలిగిన వాడై ఉంటాడు. ఆయన వస్తారు. ఆయనకి పూజ చేసి రామచరితమానస్ పారాయణ పూర్తి చెయ్యాలి అని చెప్పి అందరూ బయట నిలబడతారు భజన చేస్తూ. బయట భజన చేస్తూ నిలబడినటువంటి సమయంలో నిజంగానే అటువంటి వ్యక్తి వస్తాడు. ఆశ్చర్యకరంగా ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి పూజించి రామచరితమానస్ పారాయణం పూర్తి చేస్తారు. నేను చూసా ప్రత్యక్షంగా అటువంటి సందర్భం కాశీపట్టణంలో ఒకటి. కాబట్టి అంత గొప్పది. అయోధ్య వెళ్ళి తులసీదాస్ గారు ఆ రామచరితమానస్ రచన పూర్తి చేశారు. పూర్తి చేసి మళ్ళీ కాశీపట్టణానికి వచ్చి దాన్ని విశ్వనాథ మందిరంలో ఉంచారు. ఉంచితే తెల్లవారేసరికి ఆ గ్రంథాన్ని తీసుకుందామని అడిగితే పరమేశ్వరుడు తన చేవ్రాలుతో, తన చేత్తో సత్యం శివం సుందరం అని రాశాడు దాని మీద. అంటే ఇది పరమసత్యం, ఇది ఏ పరమాత్మ, ఇది పరమోత్కృష్టమైనటువంటి గ్రంథము అని. అక్కడ నుంచి రామచరితమానస్కి ఎనలేని ప్రఖ్యాతి ఏర్పడింది. లోకంలో అసూయ చాలా సహజ గుణం. అక్కడ ఉన్న మిగిలిన పండితులందరికీ కూడా చాలా అసూయ కలిగింది. రామచరితమానస్కి ఇంత ఖ్యాతి కలిగింది, అందరూ తులసీదాస్ గారిని గౌరవిస్తున్నారని రామచరితమానస్ని, తులసీదాస్ గారిని నిందించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి దానిని తక్కువ చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో మధుసూదన సరస్వతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. మధుసూదన సరస్వతీ స్వామి వారంటే అద్వైతంలో మహానుభావుడు. ఆనందమందాకిని అని ఆయన కృష్ణ పరమాత్మ మీద కొన్ని శ్లోకాలు చేశారు. అసలు ఆనందమందాకిని చదువుతుంటే నిజంగా ఆనందమందాకినిలో కొట్టుకుపోతున్నట్టే ఉంటుంది. అంత గొప్ప గ్రంథం ఆనందమందాకిని. ఎప్పుడైనా ఈశ్వరుడు నా చేత చెప్పించినందుకు ధన్యుణ్ణి చెయ్యాలి. అటువంటి ఆనందమందాకిని చేసినటువంటి వారు ఆ మహాపురుషులు మధుసూదన సరస్వతి అంటే. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి రామచరితమానస్ చూపించారు. బహుశా ఆయన అందులో తప్పు ఇటువంటి గ్రంథాలు చదవకూడదంటారని వాళ్ళు అనుకున్నారు. ఆయన ఆ పుస్తకం అంతా చదివిన తరువాత అన్నారు, ఆనందకాననీహ్యస్మిన్ జంగమస్తులసీతరు కవితా మంజరీభాతి రామభ్రమరభూషిత అన్నారు. ఆనందకాననీహ్యస్మిన్, ఆనందకాననం అని కాశీపట్టణానికి పేరు. ఆనందకాననం అనేటటువంటి పేరు కలిగినటువంటి కాశీపట్టణంలో జంగమస్తులసీతరు, భూమి మీద నడిచి వెడుతున్నటువంటి తులసి చెట్టు ఒకటి ఉంది అన్నారు తులసీదాస్ గారు. కాళ్ళు చేతులు ఉండి నడిచి వెడుతున్న ఒక తులసి చెట్టు ఉంది. కవితా మంజరీభాతి, దాంట్లోంచి పువ్వులు వచ్చాయి, కవిత్వం. అది ఎంత గొప్పది అంటే ఆ పువ్వు రామభ్రమరభూషిత. దాని మీద ఎప్పుడు రామచంద్రమూర్తి తిరుగాడి ఆ పువ్వుల మీద వాలి మకరందాన్ని పానం చేస్తూ ఉంటారు. అటువంటి జంగమస్తులసీతరువైనటువంటి
మహానుభావుడు తులసీదాస్ గారి చేత రచింపబడినటువంటి రామచరితమానస్ అని ఆయన గౌరవించి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా కూడా ఏదో ఆయనని తక్కువ చెయ్యాలి అని ప్రయత్నించారు. ఏదో వేదాంగాలన్నీ పెట్టి అడుగున రామచరితమానస్ పెట్టి రాత్రి విశ్వనాథ మందిరంలో పెట్టారు. తెల్లవారేటప్పటికీ రామచరితమానస్ పైకి వచ్చింది, మిగిలినవన్నీ కిందకి వెళ్ళి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో కాశీపట్టణంలో ప్రియదాసు గారిని ఆయన భక్త విజయం అని పుస్తకం రాస్తున్నారు. అబ్బో, అందులో అయితే దాని అనువాదం చదివాను నేను. అందులో అసలు తులసీదాసు గారి జీవితం గురించి కొన్ని వందల పేజీలు, ఎన్ని విశేషాలు చెప్పారు ఆయన. అందులో ఆ ప్రియదాసు గారు భక్త విజయం అన్న పుస్తకాన్ని రచన చేస్తున్నప్పుడు తులసీదాస్ గారి గురించి ఆయన రాయలేదు, మిగిలిన భక్తుల గురించి రాశారు. ఒకరోజు ఆయన వ్రాసినటువంటి పుస్తకాన్ని ఆయనే తీసి చూశారు. చూస్తే అందులో తులసీదాస్ గారి జీవిత చరిత్ర. ఆయన ఆశ్చర్యపోయారు, ఇది ఎవరు రాశారా అనుకున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు, తులసీదాస్ కారణజన్ముడు, పరమ భాగవతోత్తముడు, తులసీదాస్ కథ నేనే వ్రాశానన్నారు. రామచంద్రమూర్తి గురించి తులసీదాస్ గారు వ్రాస్తే తులసీదాస్ గారి జీవిత చరిత్రని రామచంద్రమూర్తి వ్రాశాడు. వ్రాసి ఆ భక్త విజయంలోకి ప్రవేశపెట్టాడు. అంతటి మహానుభావులు వారే రామచరితమానస్ చేసినప్పుడు సుందరకాండకి ప్రార్థనా శ్లోకాలు చేశారు. ఆ ప్రార్థనా శ్లోకాలు మాత్రం సంస్కృతంలో చేశారు. ప్రతి కాండకి చేశారు. ప్రతి కాండకి కూడా సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి. అవి సీతారాముల మీదే కాదు, పార్వతీ పరమేశ్వరుల మీద కూడా చేశారు. అందులో ఉన్నటువంటి ప్రార్థనా శ్లోకాల్లో రెండో శ్లోకం అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి వరదూతం వాతజాతం నమామి. హనుమాన్ చాలీసా చదివినప్పుడు ఈ శ్లోకాన్ని ప్రార్థనా శ్లోకంగా చదువుతుంటారు అక్కడ సుందరకాండలోంచి తీసుకుని. అటువంటి మహాభక్తుడైనటువంటి తులసీదాస్ గారు 126 సంవత్సరములు జీవించారు. 126 సంవత్సరములు జీవించడము అంటే అది పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం. అవతార పురుషుడు అనడానికి అది ప్రబల నిదర్శనం. కాశీపట్టణంలో గంగానదీ తీరంలో రామనామం చెప్తూ రామచంద్రమూర్తి యందు ఐక్యమైపోయారు. ఎన్నడూ శివుడికి రాముడికి భేదం పాటించినటువంటి వారు కారు. వారు హనుమాన్ చాలీసా చేశారు. నేను సంక్షిప్తంగా మాత్రమే వారి జీవితం గురించి మాట్లాడాను తప్ప నిజానికి అన్ని వివరాల గురించి నేను మాట్లాడలేదు. ఒకప్పుడు ఆయన వైధవ్యం పొందినటువంటి ఒక స్త్రీని ఆశీర్వచనం చేశారు. అది సౌభాగ్యప్రదంగా ఉంది. ఆవిడ ఏడ్చింది, నాకు సౌభాగ్యం ఎక్కడిది అని. నా నోటి మాట ఉత్తినే పోకూడదన్నారు. దహనం చేయబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆమె భర్త లేచొచ్చాడు. ఇది ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. అది చక్రవర్తి వరకు వెళ్ళింది. పాదుషా తులసీదాస్ గారిని పిలిపించి ఏవి కొన్ని మహిమలు చూపించమన్నాడు. నేను చూపించడం ఏమిటి, నేనన్నమాట రామచంద్రమూర్తి నిజం చేస్తారు, ఆయనకు అది ఇష్టం అవ్వాలి, అంతేకాని నా అంత నాకు శక్తి ఉంది, నేనేమి శక్తివంతులను కాను, నేను చెయ్యలేనటువంటి మహిమలు అన్నారు. ఆయనకి కోపం వచ్చి కొరడాలతో కొట్టి శిక్షించమన్నారు. తులసీదాస్ గారిని స్తంభానికి కట్టేసి ఆ సైనికులు వచ్చి కొరడాతో కొట్టడానికి చెయ్యి పైకెత్తారు. ఎత్తేటప్పటికీ ఆయన వెంటనే మనసులో భక్త సంరక్షకుడు, ఆర్తత్రాణపరాయణుడు, పిలవగానే వచ్చి పలికేటటువంటి మహానుభావుడని హనుమని మనసులో స్మరించారు. స్మరించేటప్పటికీ పెద్ద పెద్ద కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, అంతఃపురం అంతా నిండిపోయి ప్రతి భటుడి పక్కన 2 వానరాలు చప్పున ఉన్నాయి. అన్ని వానరాల్ని చూసి వణికిపోయారు. అప్పుడు తులసీదాస్ గారు ఈ హనుమాన్ చాలీసా చేశారు అని చెప్పి లోకంలో ప్రఖ్యాతి అయినటువంటి కథ ఒకటి ఉంది. అది కాకుండా ఈ హనుమాన్ చాలీసా ఆవిర్భావం గురించి భిన్నమైన కథలు ఉన్నాయి. కానీ ఇది బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథ. అప్పుడు ఆయన హనుమాన్ చాలీసా చేశారు. హనుమాన్ చాలీసా అంటే హనుమంతుని యొక్క వైభవ వర్ణనము. అది చాలీసా. చాలీసా అంటే 40
శ్లోకములు అన్న మాట అనుకోండి, మనకి తేలికగా అర్థం అవ్వడానికి అలా అనుకోండి. ఇందులో విచిత్రం ఏమిటి అంటే 4 దోహాలు ఉంటాయి. దోహ అంటే ప్రార్థన కింద ఉండేటటువంటి మొట్టమొదటి 2 దోహాలు. చాలీసా 40 అయిపోయిన తర్వాత చిట్ట చివర ఉండేటటువంటి 2 దోహాలు. అంటే 4 దోహాలు ఉంటాయి. చాలీసా 40 చౌపాయిలు అంటారు. చౌపాయి అంటే శ్లోకం అనుకోండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి. చౌపాయి దోహ 2 చాలీసా అంతా పూర్తయిపోయిన తర్వాత మంగళాచరణంగా చెప్తారు. మొట్టమొదట్లో 2 కూడా ప్రార్థనా శ్లోకాల కింద, దోహాల కింద చెప్పారు. చెప్పి హనుమాన్ చాలీసా ప్రారంభం చేశారు. ఉత్తర భారతదేశంలో ఈ దోహ చౌపాయి అనబడేటటువంటి ఛందస్సులో రచన చేయడం చాలా ప్రఖ్యాతంగా కనపడుతుంది. కబీర్ దాస్ గారు, తులసీదాస్ గారు, మీరాబాయి, రహీం, నానక్ వీళ్ళందరూ కూడా ఈ చౌపాయిల్ని దోహాల్ని రచన చేసిన వాళ్ళే. రామచరితమానస్ కూడా ఈ చౌపాయి దోహ ఈ రెండిటితోనే రచింపబడింది. ఇందులో విశేషం ఏమిటి అంటే, మీరు ఏ ఒక్క చౌపాయి తీసుకున్నా, ఏ ఒక్క దోహా తీసుకున్నా అది పూర్తి సమాచారంతో ఉంటుంది. అంటే అది పూర్తయింది కదా, దానికి సంబంధించిన విషయం ఏదో ఇది తరువాతి శ్లోకంలో చెప్పబడుతుంది, తరువాతి చౌపాయిలో చెప్పబడుతుంది అని మీరు అనుకోక్కర్లేదు. అది ఒక చౌపాయి మీరు చదివారనుకోండి, ఆ చౌపాయి అక్కడతో ఆ విశేషాల్ని పూర్తి చేసుకుంటుంది. మళ్ళీ 2వ చౌపాయి చదివారనుకోండి, మొదటి దానిలో చెప్పిన దానికి 2వది కొనసాగింపు కాదు, మీరు అట్లాగా అనుకోవచ్చు. లేదు, 2వ చౌపాయిలో చెప్పిన విశేషాలు మొదటి చౌపాయిలో చెప్పిన విశేషాలు పూర్తయిపోయి మళ్ళీ కొత్తగా ప్రారంభమైన విశేషాలుగా ఉంటాయి. అందుకని దేనికదే పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అందుకని ఏ ఒక్కదాన్ని పట్టుకున్నప్పటికీ కూడా అది అనుగ్రహ విశేషమై, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హనుమాన్ చాలీసాని పట్టుకుని పెద్ద పెద్ద కష్టాల్లోంచి కూడా బయటకు వచ్చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేసి మేము ఇంత గొప్ప గొప్ప ఫలితాలు పొందాము అని చెప్పినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా నాకు జీవితంలో ఎందరో తెలుసు. కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు వేదికల మీద చెప్పడం అనేటటువంటి దానికి దూరంగా ఉండే అలవాటు ఉన్నవాడిని కాబట్టి దాని గురించి చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ హనుమాన్ చాలీసా అనేటటువంటిది అంత శక్తివంతం. పైగా ఇది దేశ భాషలో ఉన్న కారణం చేత అందరూ కూడా చదువుకోవడానికి అత్యంత అనుకూలంగాను వీలుగాను ఉంటుంది. అందులో ప్రారంభం చేసేటప్పుడు మనం రామచరితమానస్ సుందరకాండలో సంస్కృతంలో రచించినటువంటి శ్లోకం తులసీదాస్ గారు ఏది ఉందో ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి ప్రార్థనా శ్లోకంగా కలుపుకుంటాం. అతులిత వలధామం అన్నది కొందరు గోష్పదీకృత వారాసిం దగ్గర నుంచి చదువుతారు. కానీ తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేసినప్పుడు మాత్రం ప్రార్థనగా ప్రారంభించినటువంటి దోహ ఏది అంటే, శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణవు రఘువర విమల యశ జోదాయక ఫలచారి అని మొదలుపెట్టారు. బహుశः ఈ మాట వేసినటువంటి వాళ్ళు నాకు తులసీదాస్ గారు తప్ప ఇంకెవరు కనపడలేదు ఎప్పుడు. ఇంత గొప్ప మాటతో ప్రారంభం చేయడం తులసీదాస్ గారికే చెల్లింది. అది వారి గురుభక్తికి నిలువెత్తు నిదర్శనం. ఆయన అన్నారు, శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి అన్నారు. నా మనసు అనే అద్దం ఉంది. ఈ అద్దం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, ఏ ధూళి లేకుండా ఉండాలి. అద్దం ఏం చేయాలి? ఇప్పుడు ఎదురుగుండా ఉన్న వస్తువేదో దాన్నే యథార్థంగా చూపించాలి. అద్దానికి రాగద్వేషాలు ఉండకూడదు. అద్దం ఎదురుగుండా ఉన్నది ఒకటైతే అబ్బెబ్బే నాకు అది ఇష్టం లేదండి, నాకు ఇష్టమైంది ఇంకోటి ఉందనేది చూపించకూడదు. అద్దం అంటే ఏమిటి? ఏది ఎదురుగుండా ఉందో దాన్నే చూపిస్తుంది. దర్పణ సేవ అని పూజలోను దేవాలయాల్లోనూ చేయిస్తారు ఉత్సవాలు చేసినప్పుడు. దర్పణ సేవ చాలా ప్రధానమైనటువంటి సేవ. ఎందుకని అంటే మూర్తిని దర్పణంలో దర్శనం చేస్తారు ఆఖరణ. ఎందుకు దర్శనం చేయడం అంటే, ఈ మూర్తిని అద్దం ఎలా చూపించిందో నువ్వు కూడా కళ్ళు మూసుకున్నప్పుడు అలా మళ్ళీ నువ్వు పూజ చేసిన మూర్తిని చూడగలగాలి.
అద్దం పట్టుకున్నట్టు నీ మనసు పట్టుకోవాలి. నీ మనసు అద్దం కావాలి. ఆ అద్దంలో ఏది ప్రతిఫలించాలి అంటే నామరూపాత్మకముగా ఉన్నటువంటి జగద్రూపమైన రాముడు ప్రతిఫలించాలి. నామరూపాత్మకంగా కాదు, మనసన్న అద్దంలో కనపడవలసింది. నామరూపాత్మకంగా ఉన్నటువంటి జగద్రూపంగా ఉన్న రాముడు కనపడుతూ ఉండాలి. అంతటా రాముడే, అంతటా రాముడే అన్న భావన కలగాలి. కానీ నాకు ఆ భావన కలగట్లేదు. నా మనసులో ఆ అద్దంలో ఒక్కొక్కటి కనపడుతుంటే రాగం కలుగుతోంది. ఈ వస్తువు పట్ల నాకు ప్రీతి, ఇదంటే నాకు చాలా ప్రేమ, ఇది నాకు చాలా ఇష్టం అని మనసు పొంగుతోంది. కొన్ని కనపడితే మనసు కుంగుతోంది, వికర్షణ పొందుతోంది. వీళ్ళ అంటోంది. అంటే మనసులా ఉండట్లేదు, దానికి రాగద్వేషాలతో ఉంది తప్ప యథార్థ దర్శనం ఆ మనసు చేయించట్లేదు. ఎందుకు అలా చేయించట్లా అంటే అది మురికి పట్టింది. ఏ మురికి పట్టింది అంటే రాగద్వేషాలనేటటువంటి మురికి పట్టేసింది. పట్టేసిన కారణం చేత రాముడు కనపట్టలేదు ఆ మనసులో. ఇప్పుడు ఈ అద్దాన్ని తొలవాలి అంటే మెత్తటి బట్టో నీళ్ళు ఏవో తీసుకొచ్చి కడిగితే పోయే మాలిన్యం కాదది. ఆ మాలిన్యాన్ని కడగడానికి ఈ సృష్టి మొత్తం మీద ఒక్క పదార్థం ఉంది. ఆ పదార్థం ఒక్క రేణు తీసుకొచ్చి అద్దం మీద ఇలా వేస్తే ఆ పట్టినటువంటి మాలిన్యం అంతా పోయి అందులో రాగద్వేషాలతో కనపడకుండా జగత్ రాముడిగా కనపడుతుంది. అలా కనపడాలంటే ఆ పదార్థం దొరకాలి. ఏమిటి ఆ పదార్థం అంటే శ్రీ గురు చరణ సరోజ రజ. మా గురువు గారి పాదములు అరికాళ్లకు అంటుకున్నటువంటి ధూళిలో ఒక్క రేణువు నాకు దొరికితే చాలు. ఆ రేణువు దొరికిందా, అది కానీ నా మనసన్న అద్దం మీద వేశానా, నాకు ఈ జగమంతా రామమయం. అప్పుడు నాకు ఇంకా జగత్తుగా కనపడదు. నా మనస్సన్న దర్పణంలో నాకు అంతా రామమయంగా కనపడుతుంది. ఎంత గొప్ప మంగళాచరణం అండి! శ్రీ గురుభ్యో నమః అనడం కాదు, ఎంత గొప్పగా గురువైభవాన్ని ప్రస్తుతి చేస్తున్నారో చూడండి. కాబట్టి నాకు ఆ గురువుగారి పాదములకు అంటుకున్నటువంటి ధూళిలో ఒక్క కణం ఈ మనసు మీద పడిందా అంతే, ఇది పవిత్రమైపోయింది. దీనికి రాముడే కనపడతాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడనంత రూపమున వింతలు సలపగా. ఎవరు? రామదాసు గారు. ఎవరు అసలు ఉన్నది? ఆ ఒక్కడే. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలపగా. ఇన్ని రూపాలతో ఉన్నవాడు ఇందులో ఉన్నవాడు. ఇందులో ఉన్న ఆత్మారాముడే అన్ని రూపాలుగా కనపడుతున్నాడు. మాయా అన్ని కాదు, ఇందులో ఉన్నవాడే అన్నిగా బయట ఉన్నాడు. ఉన్నదొక్కటే తత్వమసి అని నాకు కనపడాలంటే మా గురువు గారి పాదములకు అంటుకున్నటువంటి రజస్సు పాద ధూళిలో ఒక్క కణం నా మనసు మీద పడితే చాలు, నాకు కనపడుతుంది. సోమసూర్యులను సురలు తారలను ఆ మహాంబుధులు అఖిల జగంబులు అంతా రామమయం, జగమంతా రామమయం. ఎలా ఆ మాట అనాలంటే ఎంత గాంభీర్యం అండి, ఎంత ఆనందం అండి, అది ఎంత విలువ, అది పొంగు. అలా కనపడిన వాడికి నాకు నామరూపాలు కనపడటం లేదు, నాకు అంతా రాముడే. ఉట్టిది సముద్రాలు అంటున్నారు. సోమసూర్యులను, సూర్యుడు, చంద్రుడు, సురలు, తారలు, దేవతలు, నక్షత్రాలు, ఆ మహాంబుధులు, ఆ సముద్రాలు, అఖిల జగంబులు, సమస్త జగత్తులు అంతా రామమయం, జగమంతా రామమయం. అలా కనపడుతోంది ఆయనకి మనస్సన్నద్ధంలో, అలా ప్రతిబింబిస్తోంది. ఎందుకని అంటే ఆ అద్దం మీద, ఆ మనసు మీద గురువు గారి పాద ధూళిపడింది. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగా అంతా రామమయం, జగమంతా రామమయం. అది కదా కోరుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మహాత్ముల యొక్క దృష్టికోణం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఉత్తరాన తులసీదాస్ గారు పాడినివ్వండి, దక్షిణాన రామదాసు గారు పాడినివ్వండి, ఇద్దరు మహాత్ముల యొక్క అభిప్రాయం మాత్రం ఒక్కలాగే ఉంటుంది.
ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారి అభిప్రాయాలలో భేదాలు ఉండవు, ఎప్పుడు అదే మాట్లాడతారు. నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు అష్టదిక్కులను ఆదిశేషుడును అష్టవసువులను అరిషడ్వర్గము అంతా రామమయం. ఆఖరికి అరిషడ్వర్గము కూడా, ఇది అది ఏం లేదు, అరిషడ్వర్గాలు కూడా రామమయమే. అయిపోతే ఏమవుతుంది అప్పుడు? అది అరిషడ్వర్గం అవుతుందా? కామము ఈశ్వర కామమైపోతుంది, క్రోధము మీద క్రోధం అయిపోతుంది, లోభము తనను తాను ద్వేషించుకునే లోభం అయిపోతుంది. కట్టుకుపోతానా? అందుకు గదు తులసీదాస్ గారు ఓ రోజున కుటీరంలో ఉంటే దొంగలు పడ్డారు. ఏముంటే ఆ ఇంట్లో ఆ పర్ణశాలలో ఏదో కమండలం అవి ఇవి ఉన్నాయి, అవి మూట కట్టుకుని బయటికి పోదామని మళ్ళీ కన్నంలోంచి తలపైకి ఎట్టాడు. అది తులసీదాస్ గారి పర్ణశాల, దొంగతనం జీవిస్తారా? రామలక్ష్మణులు ఇద్దరు బయట ధనస్సులు పట్టుకుని కత్తులు నడుం నుంచి తీసి పట్టుకుని నించునున్నారు. వాడు తలపైకెట్టి పైకి చూశాడు, ముందు పాదాలు కనబడ్డాయి, ఆ పైకి చూశాడు, ఆశ్చర్యపోయాడు. దివ్యమంగళమూర్తుల్ని చూసి లోపలికి వచ్చేసాడు. మళ్ళీ లోపల పెట్టి కూర్చున్నాడు. వెళ్ళిపోయి ఉంటారులే అనుకుని మళ్ళీ తలపైకి ఎట్టాడు, అలాగే నించున్నారు. తెల్లవారిపోయింది. తులసీదాస్ గారు లేచిపోయారు. వీడి మూట వీడు అలాగే ఉన్నారు. తులసీదాస్ గారు లేచి, ఎవరు నువ్వు అన్నారు. నేను దొంగనన్నాడు. మరి ఎందుకు కూర్చున్నావు, అన్నీ కట్టేసుకున్నావు కదా, మూట తీసుకుపోయావా అన్నారు. ఆ పాటి తెలివితేటలు నాకు లేక కాదు, నేను వెళ్ళిపోదామని అనుకున్నాను. తల పైకి పెడితే ఎన్ని మాటలు చూసినా చూడాలనిపిస్తోంది. ఏమి సౌందర్యమూర్తులు! ఒకరు నీలమేఘశ్యాముడు, ఒకడేమో ఎర్రని కాంతి, కత్తులు పట్టుకుని ఇచ్చున్నారు. కొట్టరు తిట్టరు, పైకి పోనివ్వరు, అలాగే ఉన్నారు. వెళ్ళనివ్వరు. తల పైకెడితే పాదాలు, పైకి తలెత్తితే దివ్యమంగళమూర్తులు. భయపడి లోపలికి తలెడుతున్నారు. ఇలా కూర్చున్నారు. తెల్లారిపోయింది, మీరు లేచిపోయారు. కాబట్టి నేను దొంగనని తెలిసిపోయిందిగా, ఇంకా మీరు అరిస్తే అరవండి, శిక్షిస్తే శిక్షించండి అన్నారు. తులసీదాస్ గారు అన్నారు, ఒక్క 5 నిమిషాలు ఆగు అని. నా కోసం రాత్రంతా నిద్ర మానేసి ఈ కమండలం కోసం, ఈ అరివేణం కోసం, ఈ పాత్రల కోసం నువ్వు దొంగతనం చేయడానికి వస్తే రామలక్ష్మణులు ఇద్దరూ కుటీరం బయట కాపలా కాశారా చలిగాలిలో? ఇవి నాకు ఉండబట్టి కదా కాపలా కాశారు. ఇవి నాకు వద్దే వద్దు. నా రాముడు లక్ష్మణుడు నిద్రపోవాలి ప్రశాంతంగా. అన్నీ పట్టుకెళ్ళిపోని మూట కట్టించేశారు. అది తులసీదాస్ గారి భక్తి. అప్పుడు దొంగ ఎక్కడ కనబడ్డాడు ఆయనకి? అంతా రామమయం, జగమంతా రామమయం. అలా కనపడాలి అంటే దానికి నాకు శ్రీ గురు చరణ సరోజరజ, ఆ గురువు గారి పాదములకు అంటుకున్నటువంటి ధూళికణం నా మనసు అన్న అద్దం మీద పడాలి. పడితే అటువంటి స్థితి నాకు కలుగుతుంది. నిజమేనా అంటే భాగవతంలో యమధర్మరాజు గారు తన దూతలతో మాట్లాడుతూ అంటాడు, పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమనుచు తెలియలేని వారి 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 తొలుత కట్టి తిండు దూతలా అన్నాడు. అసలు తెలుసుకోవలసిన రహస్యం ఏమిటో తెలుసా? పరమ భాగవతుల పాదధూళి. పరమ భాగవతోత్తములు ఉంటారే, వాళ్ళ పాదములకు అంటుకుంటున్నటువంటి మట్టి యందు సమస్త తీర్థముల యొక్క సారము ప్రవేశిస్తుంది. ఆ ధూళి తల మీద ఒక్క కణం వేసుకుంటే సమస్త తీర్థముల యందు స్నానం చేసినట్టే. అటువంటి భాగవతోత్తములు రావాళ్ళు, వాళ్ళ పాదములకు అంటుకున్న ధూళి కణానికి అంత శక్తి ఉంటుంది, అంత పవిత్రమూర్తులు వాళ్ళు. వాళ్ళ పాదాలకి అంటుకున్న ఒక ధూళి కణంలోకి సమస్త తీర్థముల సారం చేరుతోందని తెలుసుకోలేక వాళ్ళని కూడా సామాన్యులుగా భావన చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని వారి 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 వాళ్ళతో చేరిన వాళ్ళు, ఆ వాళ్ళతో చేరిన వాళ్ళు, అక్కడున్న ఆ వాళ్ళతో చేరిన వాళ్ళు వీళ్ళే గారు. చేరిన వారి తెలియలేని వారి. అసలు అంత గొప్పవి ఆ పాదాలు, అంత గొప్పదా పాదధూళిని తెలుసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారే, వారి చేరిన వారి, ఆ తెలుసుకోలేకపోయిన వాళ్ళతో చేరి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళని తొలుత కట్టి తిండు దూతలారా, వాళ్ళని ముందట్టుకొచ్చేయండి. వాళ్ళ పాద ధూళిలో సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళ జోలికి వెళ్ళకండి. మహాత్ముల జోలికి కాదు, మహాత్ముల పాదధూళి వైభవం తెలుసున్న వాళ్ళ జోలికి వెళ్ళకండి అన్నాడు యమధర్మరాజు గారు. అంటే భాగవతంలో
వ్యాస భగవానుడంతటి వాడు నిర్ధారించినటువంటి విషయం అజామిలోపాఖ్యానంలో పోతన గారు ఆంధ్రీకరించింది. అంత గొప్పవి ఆ పాదాలు, మా గురువు గారి పాదాలంటే అవేం మామూలు విషయమా? అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అగ్నిపర్వతం కనపడితే దూరంగా జరుగుతారు, బద్దలవుతుందేమో, లావా వస్తుంది మీరకని. నడిచి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వతం అది. అది జ్ఞానాగ్ని రగులుతోంది అందులో. ఎప్పుడు ఊపిరి తీస్తే, ఊపిరి వదిలిపెడితే అవే భావనలు, అవే ఆలోచనలు, అవే వాటి గురించి ఎప్పుడు చింతన. జ్ఞానానల ప్రభావేన అని జ్ఞానాగ్ని పర్వతం కాళ్ళు చేతులతో నడిచి వెడుతోంది. అది ఏం చేస్తుంది? అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే. అటువంటి మహాపురుషుడికి దగ్గరగా ఉండడం, అటువంటి మహాపురుషుడితోటి సంబంధం కలిగి ఉండడం కాల్చేస్తుంది. దేన్ని? కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మబంధములు కాలిపోతున్నాయి. అంతటి మహాపురుషుడు గురువు. కాబట్టి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు. అందుకే నగురూరధికం 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 ఇది శివశాసనతః. ఇక గురువు కన్నా అధికుడు లేడు పార్వతీ లోకంలో అన్నాడు. శోషణం భవసింధోశ్చ. సంసార సాగరం ఎండిపోయేటట్టు చేయగలిగిన వాడు గురువు ఒక్కడే. గురువాక్యం మీద ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళకి భవసాగరం ఇంకిపోయింది. దీపనం క్షర సంపదాం. గురువు యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడికి గ్రహస్థితులతో సంబంధం లేదు. క్షయమైపోవాలి సంపదంతా అని ఉన్నా కూడా అక్షయమైపోతుంది గురువుగారి అనుగ్రహం ఉంటే. గురువు అనుగ్రహం ఒక్కటి ఎంతటి గ్రహస్థితిని కూడా పక్కన పెట్టి కాపాడగలదు, అంత గొప్పది. కాబట్టి శోషణం భవసింధోశ్చ దీపనం క్షర సంపదాం గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. ఇక గురువు గారి కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని తాగగలిగితే, లోపలికి పుచ్చుకోగలిగితే వాడి భాగ్యం ఎంతని చెప్పాలప్పుడు? అదేం మామూలుగా దొరికే భాగ్యం అది. అది ఎంత అనుగ్రహం ఈశ్వరుడు ఉంటే లభిస్తుంది. కాబట్టి గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క పాదోదకం సేవించిన వాడికి భవసాగరం ఎండిపోయింది. ఈ చుక్క నోట్లో కడితే అంత సముద్రం ఇంకిపోయింది, సంసార సముద్రం. క్షయమైపోయిన అవవలసిన సంపద అక్షయమైపోయింది. అంత గొప్పవాడు గురువు. అటువంటి గురువు గారి యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళిలోని రేణువులున్నాయే, ఆ రేణువులు నా మనస్సన్న అద్దం మీద పడితే దానికి అంటుకున్నటువంటి అజ్ఞానం, అహంకారమమకారమలనబడేటటువంటి ఆ ధూళి, ఆ మలం, ఆ మలినం, మాలిన్యం కడగబడుతుంది. కడగబడితే అప్పుడు నాకు ఈ జగత్తు రామమయంగా కనపడుతుంది. అప్పటి వరకు కనపడదు. అందుకని నేను మొట్టమొదట హనుమాన్ చాలీసా చెయ్యడానికి ఏం చేస్తున్నానంటే, మా గురువు గారి పాదములకు అంటుకున్నటువంటి ధూళిలోని ఒక్క ధూళి కణంతో నా మనస్సన్న అద్దాన్ని తుడిచేసుకున్నాను. శ్రీ గురు చరణ సరోజరజ నిజ మనముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. నేను కీర్తిస్తున్నాను. ఇప్పుడు గురువుగారిని ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు నాకు యథార్థం భాషిస్తుంది. ఇప్పుడు నా నోటి వెంట వచ్చేవేవో అవన్నీ పరమసత్యములే. అటువంటి మాట మాట్లాడుతున్నాను. వరణవు రఘువర. నేను రఘువరుని యొక్క పాదములను పట్టుకుంటున్నాను. విమల యశ. ఎవరైనా అపారమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు. అది మామూలు కీర్తి కాదు, మత్సలేని కీర్తి. ఆయన కీర్తికి మచ్చలేదు, అంత గొప్పవాడు. విమల యశో విరాజితుడు. అటువంటి రఘువరుడు అంటే రఘువంశమునందు పుట్టినటువంటి మహాపురుషుడు. అటువంటి రామచంద్రమూర్తి జోదాయక ఫలచారి. ఆయన నాకేం చేస్తాడు? చతుర్విధ పురుషార్థములను అనుగ్రహిస్తాడు. అందుకు హనుమాన్ చాలీసా పట్టుకుంటాడు. చతుర్విధ పురుషార్థములంటే అర్ధ సమృద్ధి కలుగుతుంది, కావలసినటువంటి ద్రవ్యం ఉంటుంది. మీకు ఏది కావాలో అది లేకపోవడం దరిద్రం, మీకు ఏది కావాలో అది సిద్ధంగా ఉండడమే మహదైశ్వర్యం. ఉత్తినే ఎన్ని కోట్లుంటే మీకు నిద్ర పట్టింది? మీకు కావలసింది మీకుంటే చాలు. పాదం కొలతకి చెప్పు ఉంటే చాలు. ఉందని ఎక్కువ కొలత చెప్పు వేసుకోరు, లేదని తక్కువ కొలత చెప్పు వేసుకోరు.
పాదం కొలత ఎంత ఉందో చెప్పు అంత ఉండాలి. మీ అవసరానికి తగినటువంటి ద్రవ్యం మీకు చేకూరుతుంటే చాలు. ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి ఆపద కన్నా ముందు పరిష్కారం, అవసరం కన్నా ముందు అది తీరడానికి కావలసినటువంటి ద్రవ్యం రెండూ చేరుతాయి. కాబట్టి నాకు అట్లా చేకూర్చగలిగినటువంటి వాడు ఆయన ధర్మమూర్తి, అది ఆయన నిర్మల కీర్తి భగవంతుడిది. అంత కీర్తి కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి ఉన్నారే, నేను ఆయనను కీర్తిస్తున్నాను. నేను ఆయనని కీర్తిస్తే నాకేమవుతుంది? జోదాయక ఫలచారి, అర్థము ధర్మము చేత ముడిపడుతుంది, కామము ధర్మము చేత ముడిపడుతుంది, మోక్షము సునాయాసంగా లభిస్తుంది. కాబట్టి చతుర్విధ పురుషార్థ ప్రదాత అయినటువంటి రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నాను. అయితే ఇక్కడ సహజంగా ఓ అనుమానం వస్తుంది. ఏమంటే అది హనుమాన్ చాలీసా కదా, ఆయన హనుమని కదా స్మరించారు, హనుమని కదా కీర్తించాలి, మరి ఆ మాట అంటలేదే. ఆయన ఏమంటున్నారు? నేను రఘువరుణ్ణి కీర్తిస్తానంటున్నారు. రఘువరుణ్ణి కీర్తించడం ఏమిటి? హనుమని కదా కీర్తించాలి అంటే అక్కడ ఒక విశేషం ఉంది. రామచంద్రమూర్తి తన అవతార పరిసమాప్తి చేసేసే ముందు నరులకు ఒక్కడికి కూడా చిరంజీవిత్వం ఇవ్వలేదు. నరుడిగా వచ్చినటువంటి రాముడు చిరంజీవిత్వాన్ని 5 వానరములకిచ్చాడు. అందులో హనుమ, విభీషణ, మైంద, ద్వివిధ, జాంబవంతులు ఈ 5 ఉన్నారు. ఇందులో హనుమని అడిగారు, హనుమ నన్ను విడిచిపెట్టి నువ్వు ఉండలేవు కదా, నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగారు. అడిగితే హనుమ అన్నారు, మీరొకటి మీ కథ ఒకటినా, మీరొకటి మీ నామం ఒకట, రామా అంటే పలికేది మీరే కదా, తత్వం ఎక్కడికి వెళుతుంది? అవతార పరిసమాప్తి చేస్తే రామా అంటే పలకరా? రామ కథ చాలదా? కాబట్టి మీ కథ ఉన్నంత కాలం నాకు చాలు, మీ నామ ఉన్నంత కాలం నాకు చాలు అంటే రామచంద్రమూర్తి పొంగిపోయి ఒక ఆదేశం ఇచ్చారు హనుమకి. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయ. హనుమ నీ భక్తి నాకు తెలుసు, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడిన, ఎక్కడ రామ గుణకీర్తనం జరిగిన, ఎక్కడ రాముడి యొక్క వైభవం ప్రకాశింపచేయబడుతున్నా అక్కడక్కడ నువ్వు వెళ్ళి కూర్చో. వాడు ఎంత శక్తివంతుడిని కనవసరం. రామగుణములను ప్రస్తుతి చేస్తున్నాడు అంటే చాలు, తావద్రమస్య సుప్రీతో, మామూలుగా కాదు. నాకు తెలుసు వచ్చినవాడా, రానివాడా, విద్వాంసుడా, పండితుడా, ఇవన్నీ నీకు అనవసరం. ఎందుకని నీ మనస్థితి అటువంటిది. నా గురించి చెప్తే చాలు నువ్వు పొంగిపోతావు. కానీ నియమం ఏమిటి? నా గురించి ఎక్కడ చెప్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి. తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం, నా వాక్యాన్ని పరిపాలించు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర, లోకంలో ఎక్కడ నా కథ చెప్పబడినా నువ్వు వెళ్ళాలి. ఆయన వెళ్ళగలరు అనంత రూపాలతో, ఆయనకి వరం ఉంది. కాబట్టి నా గుణగానం జరిగితే నువ్వు వెళ్ళు తప్పకుండా. ఇంకా నాకంతకన్నా భాగ్యం ఏమిటన్నారు. ఇప్పుడు హనుమ రావడానికి హనుమన ప్రార్థన చేయవలసిందే, రాముడి గుణగానమా? రామగుణగానం చేయాలి. రామగుణగానం చేస్తే హనుమ వస్తారు కానీ మరి హనుమ గుణగానం అవుతుందా అంటే రాముడు హనుమ అని ఇద్దరు ఉండరు నిజానికి. తత్వంలో ఉపాసన చెయ్యగా 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 తాను ఉపాసన చేసిన వస్తువు తానైపోతాడు, ఆ గుణాలు వచ్చేస్తాయి. అట్లాగే ఒక గొట్టాన్ని తీసుకెళ్ళి మీరు ఇనప గొట్టాన్ని అగ్నిహోత్రంలో పారేశారనుకోండి, ఓ అరగంట ఉండిపోయింది, తర్వాత తీసుకొచ్చి బయటపడేశాడు. అది చూడడానికి మామూలు గొట్టంలో ఉంటుంది. ఎవడో వెళ్ళి గొట్టం కదా అని పట్టుకున్నాడు అనుకోండి, చెయ్యి కాలుతుంది. ఇప్పుడు గొట్టము వేడి రెండని వేరువేరుగా కనపడ్డాయా? కనపడవు. ఒకసారి అగ్ని యందు తప్తమైన తరువాత ఇనప గొట్టంలోకి వేడి కూడా కనపడకుండా చేరిపోయినట్టే రామ గుణగానం చేసినప్పుడు హనుమ కూడా అందులోకి అన్వయమైపోతాడు. రెండు కారు కాబట్టి రాముడే హనుమ. తత్వంలో ఉపాసన చేసి ఆయన అటువంటి రమిస్తున్న స్థితిలో ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షసాంతకం. మామూలుగా కాదుట, ఇలా తలెత్తి వినట. ఆ ఆనందంతో వినడం మొదలెట్టగానే ఇలా తల వంగిపోతుందట. వంగిపోయి కంటి వెంట చుక్కా చుక్కా పడ్డం కాదుట,
ధారల కింద ఆనంద భాష్పాలు కారిపోతూ అలా కూర్చుని భాష్పవారి పరిపూర్ణలోచనం, కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయి ఆనంద భాష్పాలతో పరవశంతో తల ఉంచుకుని వింటూ ఉంటారట. ఎక్కడ రఘువరుని కీర్తన జరుగుతుందో అక్కడికే హనుమ వస్తారు. ఇప్పుడు హనుమని తీసుకురావాలి అంటే మార్గం ఏమిటి? రఘువర గుణగానం చేయాలి. అందుకని నేను రఘువరుని గుణగానం చేస్తున్నాను. ఏమని చేస్తున్నాను అంటే, మళ్ళీ నేనేమి రాముడి యొక్క గుణాలన్నీ రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితాసస్య ధర్మస్య జనస్య రక్షిత ఇన్నన్నం. ఒక్క మాట అంటున్నాను, విమల యశ, ఆయనది స్వచ్ఛమైన కీర్తి కలిగిన రఘువరుడు అన్నాను. ఎందుకని? రఘుమహారాజు పుట్టిన కారణం చేత రఘువంశమే అంత గొప్పవైపోయింది. త్యాగాయి సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసై ఋషిగీషూణాం ప్రజాయి గృహమైథినాం అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఎంత సంపాదించినా దానం చేసేశాడు. ఎంత దిగ్విజయ యాత్ర చేసినా కీర్తి కోసం చేశాడు, హింస కోసం కాదు. ఉండాలి కీర్తి ఎందు అనురక్తి ఉండాలి. యశవునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ అంటాడు కదా భర్తృహరి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాల మన పుష్కల వాక్చతురక్తము ఆజిబాహా పటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఆ కీర్తి మీద అనురక్తి ఉండాలి. నా కీర్తి మాసిపోకూడదు అన్న కోరిక ఉండాలి మనిషికి. అది సజ్జనుడికి ఉండవలసిన లక్షణం. కాబట్టి అటువంటి విమల యశ, అటువంటి రఘుమహారాజు కీర్తిని దాటిపోయిన వాడు రామచంద్రమూర్తి. అంత గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు మా స్వామి రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణములను మనసులో స్మరిస్తున్నాను. ఆయన కీర్తికి కారణమైనటువంటి గుణములను మనసులో స్మరిస్తున్నాను. ఏమిటి అంత గొప్ప గుణములు రామచంద్రమూర్తి ఎందున్నవి అనడానికి ఆయన ఏమిటి స్మరిస్తున్నారు అంటే, ఏ గుణములు వాల్మీకి మహర్షి మొట్టమొదట తన దగ్గరికి వచ్చినటువంటి నారదుణ్ణి అడిగాడో, ఏ గుణములను ఆధారం చేసుకుని రామకథంతా సంక్షేప రామాయణంగా చెప్తే 24,000 శ్లోకాల రామాయణంగా బ్రహ్మగారి మాట చేత విస్తరింపబడిందో ఆ గుణములను రాముడివి స్మరిస్తున్నాను. అదే కదా అడిగారు వాల్మీకి నారదుడు వచ్చినప్పుడు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు కలిగిన వాడెవరు? కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్, గొప్ప వీర్యము కలిగిన వాడెవరు? వీర్యము కలిగిన వాడు అంటే తనకి క్షతి లేకుండా చూసుకుంటూ ఇతరులను పడగొట్టడం. అటువంటి వీర్యవంతుడెవడు? ధర్మాత్ముడెవడు? సత్యవంతుడెవరు? ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. ఎవరు కోపాన్ని నిగ్రహించుకోగలడు? ఎవరు సత్యము తప్ప అసత్యమును మాట్లాడడు? ద్యుతిమాన్కో, అపారమైనటువంటి తేజస్సు కాంతి కలిగిన వాడెవరు? ద్యుతిమాన్కో ననసూయక, అసూయ లేనివాడెవరు? 16 గుణములు అడిగి ఇటువంటి గుణములు కలిగిన నరుడు ఈ కాలమనందున్నాడా అని అడిగాడు. ఉన్నాడు, ఆయనే రాముడు అని నారదుడు సంక్షేప రామాయణాన్ని చెప్పాడు, రామకథని. కాబట్టి మా స్వామి యొక్క ఆ గుణములను స్మరిస్తున్నాను. మా స్వామి కథకంత అందం ఎందుకు వచ్చింది? అసలు ఆ గుణముల వలన వచ్చింది. లేకపోతే దానికి ఆకర్షణ ఏమిటి? అంత ఆకర్షణ ఏమిటి ఆ గుణాలకి? భగవత్ కథ అనేటప్పటికి అంత సంతోషం ఏమిటి? దేవేంద్రాదుల కొల్చు భంగి జనులబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తిని సగున్ వేయేల భూనాథ తత్కమలాధీసు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ వివ్వానికెదైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. భగవంతుని యొక్క కథ వింటుంటే ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఎందుకు ఆ కథకంత గొప్పతనం అంటే, కథ అంటే ఆయన చరిత్ర. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభిరి శివానందలహరి అంటారు శంకర్లు. ఆ కథ అలా చెవులలోంచి వెడుతుంటే మామూలు పాయసం నోటితో తాగితే శక్తి అవుతుంది. భగవంతుని యొక్క గుణములనబడేటటువంటి ఆయన యొక్క చరిత్ర, ఆయన కథలు చెవులలోంచి వింటుంటే అమృతం చెవులలోంచి లోపలికి వెళ్ళి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టగలిగినటువంటి రీతిలో సంసార సముద్రమునందు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి తిరగడానికి కావలసినటువంటి ప్రధాన లక్షణములైనటువంటి రజోగుణమనబడేటటువంటి ధూళి ఎగరకుండా అణిచేస్తుంది అమృత ప్రవాహమై.
కాబట్టి నాకు ఆ గుణములను గురించినటువంటి వ్యామోహం, అందుకు నాకు ఆ భగవత్ కథ అంటే అంత ప్రీతి. అందుకని ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. అది కదూ కబీర్దాస్ గారు అంటాడు, ధరతీ సబ్ కాగతి కరవు లేకిని సబ్ బనరాయ్ సాత సమంతకి మసికరవు హరిగుణ లిఖామజాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ ఎవరైనా కాగితం చేసి నాకు ఇచ్చేస్తే, సప్త సముద్రాలలో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసేస్తే, అరణ్యాలలో ఉన్నటువంటి చెట్ల కలపనంతటినీ కలం చేసేస్తే, ఆ కలంలో ఈ సిరా పోసుకుని ఈ కాగితం మీద వ్రాయడం మొదలు పెడితే భగవద్గుణములను వర్ణించడానికి నాకు సరిపోదు అన్నాడు. అవి భగవంతుని యొక్క అనంత గుణ వైభవం. అది కదా భాగవతంలో రుక్మిణీదేవి అంటుంది, ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మురురమా కాంతావరామంబు రాజన్యానేకవ సింహ నావలన నీ జన్మించనే మోహముల్ నిన్నే కన్యల్ కోరరు. ఈ ఒకటా రెండా? అనంత కళ్యాణ గుణ సంపన్నుడవి శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటాం కదా. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్దినా, నిధి కళ్యాణ గుణాలకి. అంత గొప్ప మహానుభావుడివి, అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి భగవంతుడున్నాడే, ఆ రామచంద్రమూర్తి ఉన్నాడే, ఆ కథ ఎంత చెప్పినా అందమే. రామాయణం ఓసారి విన్నాం కదండి అన్నవాడు ఉంటాడు ఆ లోకంలో. ఎన్ని మాటలు రామకథ విన్నా రామకథే. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు తేనెల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటారు కాదు. పాలు పంచదారల కన్నా నెయ్యి తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అని. ఆ రామ కథ రామనామం అంత గొప్పవి. ఆ కథ మీద ఆసక్తి కలిగి ఆ నామం పట్టుకున్నాడా, తరించిపోయాడు. హరునకు విభీషణునకు అద్విజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కంజకు నాట్య హరించు చుట్టమై పరగిన ఎట్టిని పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అంటాడు మహానుభావుడు గోపరాజు గారు. నీ నామం నా నాలుక మీద నర్తింపచేయవయా రామ అంటాడు. రామా అని పిలిస్తే చాలు సమస్త పాపములు దహించుకుపోయే అమృత బీజము. అట్లాగే అది మహాద్భుతమై అగ్ని బీజము రెండిటి యొక్క సంధానమైంది. అందుకే రా అంటే పాపములు కాలిపోయి, మా పెదవులు మూసుకున్నాయి కాబట్టి ఇక లోపలికి ప్రవేశించావు, అమృతత్వాన్ని ఇచ్చింది. అంత గొప్ప నామం. పురుషార్థ బల ప్రదాత, ఆ స్వామి యొక్క గుణములు అంత గొప్పవి కాబట్టి ఎప్పుడూ కూడా ఏది చేసినా పైకి కఠినంగా కనిపించచ్చు కానీ ఆ భగవంతుని యొక్క గుణములను నిరంతరం స్మరించేటటువంటి వాడి యొక్క మనసు నిజానికి నవనీతంలా ఉంటుంది. లోపల వెన్నపూస ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ పైకి ప్రథమ కోపం ఉన్నట్టు కఠినంగా ఉన్నట్లు కనపడుతూ ఉంటారు. నిజానికి భక్తి ఉన్నవాడి మనసుకి కోపంగా ఉండడం తెలియదు. ఉన్నది ప్రథమ కోపం అంతే, అది వెంటనే పోతుంది తాటాకు మంట. విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడలో ఇల్లు కట్టుకుని ఉంటే ఒక ఆవిడ అద్దెకి వచ్చింది. ఆవిడికి పాపం భర్త గారు లేరు, ఏదో పిల్లలు. వచ్చి అద్దెకి అడిగితే ఆయన ఏదో అద్దె చెప్పారు. చెప్తే అంత అద్దె ఇచ్చుకోలేము, 100 తగ్గించమన్నాడు. ₹1 తగ్గించాను, ఉంటే ఉండు లేకపోతే మానే అన్నారు. ఆయన మాట అలాగే ఉండేది. ఆవిడ అంత అద్దె ఇచ్చుకోలేమని వెళ్ళిపోయింది. ఆ కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, అమ్మ అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉన్న చాలా సముద్రంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఎందుకు ఆ కథకంత గొప్పతనం అంటే, కథ అంటే ఆయన చరిత్ర. గళంతీ శంభోత్వచరిత సవిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభివి శివానందలహరి అంటారు శంకర్లు. ఆ కథ అలా చెవులలోంచి వెడుతుంటే మామూలు పాయసం నోటితో తాగితే శక్తి అవుతుంది. భగవంతుని యొక్క గుణములనబడేటటువంటి ఆయన యొక్క చరిత్ర, ఆయన కథలు చెవులలోంచి వింటుంటే అమృతం చెవుల్లోంచి లోపలికి వెళ్ళి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టగలిగినటువంటి రీతిలో సంసార సముద్రమునందు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి తిరగడానికి కావలసినటువంటి ప్రధాన లక్షణములైనటువంటి రజోగుణమనబడేటటువంటి ధూళి ఎగరకుండా అణిచేస్తుంది అమృత ప్రవాహమై. కాబట్టి నాకు ఆ గుణములను గురించినటువంటి వ్యామోహం, అందుకు నాకు ఆ భగవత్ కథ అంటే అంత ప్రీతి. అందుకని ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. అది కదూ కబీర్దాస్ గారు అంటాడు, ధరతీ సబ్ కాగతి కరవు లేకిని సబ్ బనరాయ్ సాత సమంతకి మసికరవు హరిగుణ లిఖామజాయ్ అన్నాడు.
ఈ భూమిని అంతటినీ ఎవరైనా కాగితం చేసి నాకు ఇచ్చేస్తే, సప్త సముద్రాలలో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసేస్తే, అరణ్యాలలో ఉన్నటువంటి చెట్ల కలపనంతటినీ కలం చేసేస్తే, ఆ కలంలో ఈ సిరా పోసుకుని ఈ కాగితం మీద వ్రాయడం మొదలు పెడితే భగవద్గుణములను వర్ణించడానికి నాకు సరిపోదు అన్నాడు. అవి భగవంతుని యొక్క అనంత గుణ వైభవం. అది భాగవతంలో రుక్మిణీదేవి అంటుంది, ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మురుగమా కాంతావలామంబు రాజన్యానేకవ సింహ నా వలన నీ జన్మించనే మోహముల్ నిన్నే కన్యల్ కోరరు. ఈ ఒకటా రెండా? అనంత కళ్యాణ గుణ సంపన్నుడవి శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటాం కదా. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్దినా, నిధి కళ్యాణ గుణాలకి. అంత గొప్ప మహానుభావుడివి, అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి భగవంతుడున్నాడే, ఆ రామచంద్రమూర్తి ఉన్నాడే, ఆ కథ ఎంత చెప్పినా అందమే. రామాయణం ఓసారి విన్నాం కదండి అన్నవాడు ఉంటాడు ఆ లోకంలో. ఎన్ని మాటలు రామకథ విన్నా రామకథే. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు తేనెల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటారు కదా. పాలు పంచదారల కన్నా నెయ్యి తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అని. ఆ రామ కథ రామనామం అంత గొప్పవి. ఆ కథ మీద ఆసక్తి కలిగి ఆ నామం పట్టుకున్నాడా, తరించిపోయాడు. హరునకు విభీషణునకు ద్విజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకు నాట్య హరించు చుట్టమై పరగిన ఎట్టిని పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అంటాడు మహానుభావుడు గోపరాజు గారు. నీ నామం నా నాలుక మీద నర్తింపచేయవయా రామ అంటాడు. రామ అని పిలిస్తే చాలు సమస్త పాపములు దహించుకుపోయే అమృత బీజము. అట్లాగే అది మహాద్భుతమై అగ్ని బీజము రెండిటి యొక్క సంధానమైంది. అందుకే రా అంటే పాపములు కాలిపోయి, మా పెదవులు మూసుకున్నాయి కాబట్టి ఇక లోపలికి ప్రవేశించావు, అమృతత్వాన్ని ఇచ్చింది. అంత గొప్ప నామం. పురుషార్థ ఫల ప్రదాత, ఆ స్వామి యొక్క గుణములు అంత గొప్పవి కాబట్టి ఎప్పుడూ కూడా ఏది చేసినా పైకి కఠినంగా కనిపించచ్చు కానీ ఆ భగవంతుని యొక్క గుణములను నిరంతరం స్మరించేటటువంటి వాడి యొక్క మనసు నిజానికి నవనీతంలా ఉంటుంది. లోపల వెన్నపూస ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ పైకి ప్రథమ కోపం ఉన్నట్టు కఠినంగా ఉన్నట్లు కనపడుతూ ఉంటారు. నిజానికి భక్తి ఉన్నవాడి మనసుకి కోపంగా ఉండడం తెలియదు. ఉన్నది ప్రథమ కోపం అంతే, అది వెంటనే పోతుంది తాటాకు మంట. విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడలో ఇల్లు కట్టుకుని ఉంటే ఒక ఆవిడ అద్దెకి వచ్చింది. ఆవిడికి పాపం భర్త గారు లేరు, ఏదో పిల్లలు. వచ్చి అద్దెకి అడిగితే ఆయన ఏదో అద్దె చెప్పారు. చెప్తే అంత అద్దెచ్చుకోలేమో 100 తగ్గించమన్నాడు. ₹1 తగ్గించాను, ఉంటే ఉండు లేకపోతే మానే అన్నారు. ఆయన మాట అలాగే ఉండేది. ఆవిడ అంత అద్దెచ్చుకోలేమని వెళ్ళిపోయింది. ఆ కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, అమ్మా అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉన్నా చాలమ్మా, మన జీవితాలు బాగుపడతాయమ్మా, ఆయన అనుష్ఠానం చేసేటటువంటి ఇల్లది, అందులో ఉందామమ్మా, డబ్బులు పోతే పోయి అని చెప్పి ఆ ఇంట్లోనే అద్దెకొచ్చాడు. వచ్చిన తర్వాత దగ్గరగా ఓ 18 ఏళ్ళు ఎంతో అయిపోయింది. వాళ్ళు అలాగే ఉన్నారు, ఆయన అలాగే ఉన్నారు. ఆయన అద్దె పెంచింది లేదు, అడిగింది లేదు. వాళ్ళు ప్రతి నెల ఇచ్చేవారు, గుర్చేసుకునేవారు. వాళ్ళ కష్ట సుఖాలు మాత్రం పరికిస్తుండేవారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది, పట్టుకెళ్ళి శుభలేఖ ఇచ్చారు. వాళ్ళు, మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. పడక కుర్చీలో పడుకుని ఉన్నారు. ఆహా, పెళ్లి కుదిరిందా, ఎంత ఖర్చు అవుతుందో అన్నారు. వాళ్ళు ఏదో ఇంత అని చెప్పారు. ఆహా అన్నారు అంతే. ఆ తర్వాత పక్కమాట రాత్రి ఆ తల్లి కొడుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో ఏమిటో మంచి సంబంధం అని మాట్లాడుకుంటున్నారు. మర్నాడు పొద్దున్న 11ంటికి వాళ్ళిద్దరిని పిలిచారు, తల్లిని కొడుకుని పిలిచి వాళ్ళకి ₹1,00,000 చేతిలో పెట్టి హాయిగా పెళ్లి చేసుకోండి, అప్పు చేయకండి అన్నారు. వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి ₹1,00,000 అన్నారు. నేనేం కొత్తగా తెచ్చి ఇచ్చానా, మీరు ఇచ్చిన డబ్బే బ్యాంకులో వేశాను, అది మీరే అద్దె అన్న పేరుతో ఇచ్చారు, మీ కుటుంబానికి పనికొస్తుందని పుచ్చుకున్నాను, ఆ డబ్బే మీకు ఇచ్చా, నేనేం కొత్తగా ఏం మీకు ఉపకారం చేయలేదు, నన్నేం మీరు స్తోత్రం చేయక్కర్లేదన్నారు. ఆయన డబ్బులతో వెండి బిందెలు కొనిచ్చారు ఆ అమ్మాయికి. ఆయన ఆ రోజున పెళ్లిలో వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తుంటే విశ్వనాథ వారు వడ్డిస్తున్నారని ఎంత సంతోషపడిపోయి తిన్నారు.
ఆఖరణ ఆయన భోజనం చేస్తుంటే అందరూ వడ్డించేవాళ్ళే, సహజం కదా, అందరూ ఆయనకి వడ్డించేవాళ్ళే. అంటే పైకి కఠినంగా ఉన్నట్టుంటారు, లోపల అంత ఆర్ద్రత. ఎందుకని అంటే అది అంటించుకున్నది కాదు, తెచ్చిపెట్టుకున్నది కాదు. భగవంతుని యొక్క గుణముల చేత తడిసిపోయిన మనసులు ఎప్పుడూ అంతే, అవి ప్రేమతో నిండిపోయి ఉంటాయి, అవి తట్టుకోలేవు, పరమ సుకుమారమైపోతాయి ఆ మనసులు. అది మనం చేసుకుందామంటే రాదు, అది ఆ భగవంతుని యొక్క గుణస్పర్శ చేత వస్తుంది. ఆ కథకున్న గొప్పతనం అది. ఆ సౌకుమార్యంతో ఉన్నవాడు ఇతరులు కష్టపడితే తట్టుకోలేడు, ఇతరుల దుఃఖాన్ని తాను తట్టుకోలేడు. అందుకే పాపమునకు కారణము కాలేడు. ఇతరులు బాధపడుతున్నారేమో అని అనుమానం వచ్చినా సరే తాను సుఖపడలేడు, తాను సంతోషపడలేడు. అది తాను తెచ్చిపెట్టుకున్నది కాదు, అది భగవంతుని యొక్క గుణ సంకీర్తనము చేత వచ్చేటటువంటి రక్షణ. నవనీతమవుతుంది మనసు, అంత గొప్పది. అప్పుడు పురుషార్థములు సిద్ధించకుండా ఎలా ఉంటాయి? పురుషార్థములు సిద్ధించి తీరుతాయి. కాబట్టి నేను రఘువరుని యొక్క పాదములు పట్టుకుంటున్నాను, పట్టుకుని రామచంద్రమూర్తి యొక్క కీర్తిని గానం చేస్తున్నాను. రామచంద్రమూర్తి యొక్క కీర్తిని గానం చేస్తున్నాను అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? దానికి నేను ఇప్పుడు ప్రత్యేకం ఏమీ చెప్పక్కర్లేదు, ఏది చేస్తున్నా నాకు రాముడు జ్ఞాపకానికి వస్తూనే ఉంటాడు. ఎందుకని? అంతా రామమయం, జగమంతా రామమయం. ఒక్కసారి ఆ గురుపాద ధూళి కణం నా మనసన్న అద్దం మీద పడిపోగానే, ఆ మాలిన్యం తొలగిపోగానే నాకు అంతా రాముడే కనపడుతున్నప్పుడు సముద్రాలు రాముడే, అరిషడ్వర్గాలు రాముడే, పాములు రాముడే, గుర్రాలు రాముడే, ఏనుగులు రాముడే. దేన్ని ద్వేషిస్తావు? అన్నీ రాముడే, రాముడిది అయి ఉన్నాడు, రాముడే అక్కడ ఉన్నది. ఇంకా నీకు ద్వేషం ఎక్కడుంది? ప్రేమ తప్ప. అన్నిటినీ ప్రేమించడం బలవంతంగా కాదు, అన్నీ రాముడై ఉన్నాడు కాబట్టి ప్రేమించకుండా ఉండలేక ఆ భావన ఏర్పడింది. అప్పుడు పురుషార్థ సిద్ధి కలగలా? దీనికి ఆది ఎక్కడుంది? గురుచరణముల యొక్క ఆ స్పర్శ చేత నా మనసు శుద్ధిని పొందింది అని చెప్పి ఆయన ఆ మొట్టమొదటి దోహాని ప్రార్థనా నమస్కారాన్ని ప్రారంభం చేస్తూ శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. ఇంక ఇంతకన్నా ఎవరైనా ఏం కోరుతారు? జీవితంలో ఏం కావాలి ఇంకింతకన్నా? వీటి నాలుగిటిలో నీకు ఏదైనా ఇబ్బంది పెట్టేది వస్తే దాని పేరే ఆపద. ఆ ఆపద నుంచి గట్టెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆయన యొక్క సందేశం. అసలు మొట్టమొదటి ప్రార్థన దోహాలోనే అంత గొప్పగా ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తున్నారు. రెండో ఆ దోహా దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ ప్రార్థనని ముందుకు తీసుకెడతారు. ముందుకు తీసుకెడుతూ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహుముహిం హరహు కలేశ వికార్. క్లేశ అంటుంటారు కొంతమంది పాఠాంతరం, హరహు కలేశ వికార్ అంటారు. బుద్ధిహీనత వల్ల వచ్చింది నాకు ఈ శరీరం అని మొదలుపెట్టారు. అయితే ఇది ఏం చేయాలి? ఈ సత్యాన్ని గ్రహించి నాకు బలాన్ని, బుద్ధిని, విద్యని వాయుకుమారుడైనటువంటి హనుమ ఇవ్వాలి. ఇస్తే ఈ జన్మ తరిస్తుంది, ఈ పడవ తరిస్తుంది, ఇది సముద్ర తరణం చేస్తుంది. అక్కడ హనుమ కీర్తనం ప్రారంభం చేశారు. అంటే హనుమ అంటే మొట్టమొదట ఎక్కడ మొదలు పెట్టారు అంటే సంసార సాగర తరణం చేయించడానికి కావలసినటువంటి బలము, బుద్ధి, విద్య నాకు కావాలి. అది హనుమ నాకు కటాక్షించాలి. ఎట్లా? ఏమిటి ఆ భావంలో ఉన్న గాంభీర్యం? దీన్ని మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ఆ దోహాన్ని పరిశీలనం చేద్దాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.